వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎపిసోడ్ నిన్న ఎంత ఎట్లా అనిపించింది అబ్బా, అసలు లిటరల్లీ తొక్కేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది నాకు. మన కామనర్స్ ని, దివ్యాని కానీ మన డీమాని కానీ ఏంటబ్బా అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ యాక్చువల్గా మాధురిని చూసి ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి నాకు అసలు భయపడ్డా అనిపించింది. అసలు ఆమెకు గట్టిగా ఇవ్వాల్సింది పోయి ఈమె పోస్ట్ తీసేసి ఆమెకి ఇవ్వడం ఏంటి? అలాగే డీమాన్ ఆ క్వశ్చన్స్ ఏంటి? ఆ కన్ఫ్యూజన్ రూమ్ లో ఏం క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాడు నాకు సార్ అనేది నాకు అర్థం కాలేదు. తిప్పి తిప్పి క్వశ్చన్స్ అక్కడ తొక్కేస్తున్నట్టుగా ఉంది డీమాన్ ని. అసలు ఏం మాట్లాడుతున్నాడు, నువ్వేమనుకుంటా? ఆయన స్ట్రాటజీ కావచ్చు కదా, ఆయన వాళ్ళతో వీళ్ళతో లవంగిలు ఏదో నడిపించి ఏదో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడేమో, ఏమనుకుంటున్నాడు? ఎందుకు నువ్వు అవన్నీ లాగి బయట పెట్టాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూసే విధానాన్ని బట్టి కూడా ఒపీనియన్ చేంజ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు డీమాన్ ఏంటంటే ఇంతగా బ్యాడ్ అవుతుందా అని చెప్పేసి గేమ్ మార్చుకోవచ్చు, కానీ కొంతమంది దృష్టిలో ఏమంటుందంటే ఎందుకు అంత అదే సెలబ్రిటీస్ అంతలా క్వశ్చన్స్ వేస్తాడా నాకు సార్? ఏం చేస్తున్నావు నువ్వు, ఏం నిర్వాహకం చేస్తున్నావు అని వేయగలడా అక్కడ డీమాన్ ఎందుకు? తనను ఒకవేళ ఇక్కడ డీమాన్ అర్థం చేసుకొని లవ్ ట్రాక్ కాకుండా ఇంకా వేరే మనం మార్చుకునే ప్లాన్ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ రమ్యతో అయేష్తో అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నాడేమో, ఏదైనా సపోర్టివ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనుకుంటున్నాడేమో, అలా అనుకోవచ్చు కదా. సో తన గేమ్ ప్లాన్ ఏంటి, తనది ఏంటి బయట పెట్టడానికి? అసలు నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావా, నీది లవ్వా, నీది ఫ్రెండ్షిప్పా, ఇవన్నీ లాగి లాగి చాలా ప్రయత్నం చేసినట్టు అనిపించింది. అక్కడ ఏదో నాకు తొక్కేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. అన్ని క్వశ్చన్స్ వేయాల్సిన అవసరం లేదు కదా అనిపించింది నాకు. ఇంకొకటి కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడా, ఇలా ఏంటుంది ఇలా పెట్టేసుకొని అదేంటి చిన్న ఏజ్ లాగా నిబ్బా ఏజ్ లాగా మాట్లాడినట్టు అనిపించింది. ఇంకొకటి అరే బయటకి ఇంత నెగిటివ్గా వెళ్ళిందని చెప్పేసి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో జనరేషన్ గ్యాప్, అదేదో గ్యాప్ ఏదేందో చెప్పినట్టు అనిపించింది నాకు. అక్కడ కళ్యాణ్కి కూడా సడన్గా ఇలా అనుకుంటున్నసరికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా ఆయనకు అర్థం కాలేదా నాకు అనిపించింది కళ్యాణ్కి కూడా. ఇంకొకటి ఇంత నెగిటివ్గా వెళ్ళింది, ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పులో పడతానని చెప్పేసి అలా మాట్లాడా? ఆ చిన్న ఏజ్ వల్ల మెచ్యూరిటీ లేదా? అలాగే అక్కడ రమ్యకు తిట్టాల్సింది పోయి ఒకటే మాట, నువ్వు జీవితాంతం చూసినట్టు అలా మాట్లాడతావని ఒక్క మాటతో ఆపేశాడు. ఇంకా రమ్య అప్పటికే గజగజగజ వణికిపోయింది, భయపడ్డది. కానీ ఇంకా పడాల్సింది రమ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు ఏం అనుకొని వచ్చావు అని కొంచెం ఆమె కోటింగ్ ఇవ్వాల్సింది. నువ్వు నేషనల్ టెలివిజన్ కదా, అది ఎట్లా వెళ్తుంది అనేది మర్చిపోయావు. ఒక చిన్నగానే వదిలినట్టు అనిపించింది. ప్రోమోలోనేమో అరే ఏదో జరిగిపోతుంది ఏదో అవుతుంది అన్నట్టుగా అనిపించింది. ఎపిసోడ్ చూసేసరికి అంటే వైల్డ్ కార్డ్స్ వెనకేసుకొచ్చినట్టు, వైల్డ్ కార్డ్స్ 1 వీకే కదా ఇప్పుడే అంటే బాగోదని చెప్పేసా ఏంటో ఏమో మొత్తానికి అయితే డల్ అనిపించింది నాకు. సో ఇక్కడ కళ్యాణ్ని ఒకవేళ కళ్యాణ్ గనక ఇదంతా అర్థం చేసుకొని తనుజాతో దూరంగా ఉండి గేమ్ ఆడితే బాగుంటుంది, కానీ అరే ఇలా అనుకున్నారా నా గురించి, బయటకి ఇలా వెళ్ళిందా అని నర్వస్ అయిపోతే మాత్రం ఇంకేం చేయలేము. సో కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. అదే అట్లా ఉండాలి గేమ్ ప్లాన్ తప్ప వెనకడికి వెయ్యొద్దు. అరే చేతులు వేస్తున్నా అని చెప్పేసి ఇలా వెళ్ళిందా అలా వెళ్ళిందా అని లోకి వెళ్ళకూడదు. లోకి వెళ్ళకుండా అంటే స్పోర్టివ్గా తీసుకున్నారా ఇలా నా గేమ్ ప్లాన్ మార్చుకోవాలని చెప్పేసి ముందుకెళ్తే బాగుంటుంది. అలాగే తనుజ క్లారిటీగా చెప్పేసింది, కానీ ఒక మాట, ఇప్పుడు రమ్యని కళ్యాణ్ని తీసుకొచ్చిండు, రీతుని డీమాని తీసుకొచ్చిండు, మరి తనుజకి కూడా మాధురిని తీసుకొస్తే బాగుండేది కదా, ఎందుకు తీసుకురాలేదు? మాధురిని తీసుకొచ్చి కూడా మాట్లాడితే చాలా బాగుండేది కదా, ఇద్దరు ఒకరికొకరు చూసుకునే వాళ్ళు కదా, అప్పుడు అర్థమయ్యేది కదా ఏంటి ఫీలింగ్ ఏంది అనేది అని నాకు అనిపించింది. అలాగే అయేషా ఫస్ట్లో చపాతీ లొల్లి కూడా లైవ్లో చాలాసేపు నడిచింది. ఏం లేదబ్బా ఇక్కడ చపాతీ నేర్పించమంటది. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్లు వద్దు, అంటే ముందు మెల్లమెల్లగా సరేలే ముందు నేర్పిస్తా అంటే అయిపోయేది. అవి ఫ్రెండ్లీ వేలో ఇంటికి వచ్చి నేర్పిస్తాలే, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు, మళ్ళీ ఇక్కడ బాగోకపోతే తిడతారు అన్నట్టుగా ఆమె చెప్పింది. ఇక ఈమెకు తర్వాత కాళ్ళ చపాతీ వస్తే అక్కడ మన ఈ అబ్బాయి ఉంటాడు శ్రీనివాస, బాగా పుల్లలు పెట్టే క్యాండిడేట్ అనుకుంటా, వెళ్ళి అడుగు అని దాని మీద ఇంకా మంట వేస్తూ ఉంటాడు అనమాట. సో వెళ్ళి అడిగితే అక్కడ రచ్చ అవుతుంది, అది నేను చేయలేదు కుకింగ్ టీం వాళ్ళు చేశారు అంటే, నువ్వు నాకు నేర్పిస్తామంటేనేమో ఎక్స్పెరిమెంట్లు వద్దు అన్నావు, మరి ఇక్కడ ఈ చపాతీ ఏంది ఇదేంది అన్నట్టుగా ఎక్కిరించబోతుంది అనమాట అక్కడ. అంతలోపే డీమాన్ ఏంటంటే కర్రీ వేసుకునేటప్పుడు
అక్కడ ఈ అంటాడు అంటే ఇంకా మొత్తం వేసేసుకుంటున్నావా ఏమి ఇంకా గౌరవ్ తినాలా అటు నుంచి కనపడదేమో. సారీ చెప్పిన ఈ అమ్మాయి పట్టించుకోదు. అంటే ఏది పాయింట్ దొరికితే చాలు దాన్ని పెద్దగా చేసేద్దాం అన్నట్టుగా అయేషా ప్లాన్ ఉంది. సో అయేషా అంత గట్టి గట్టిగా అరవడం మన మన తెలుగు బిగ్ బాస్లో ఎవరు ఉంచుకునేలాగా లేరు. ఎందుకంటే తమిళ్ బిగ్ బాస్ వేరు, తమిళ్ది వేరు, వాళ్ళ వర్షన్ వేరు, వాళ్ళది వేరు. సో అక్కడలాగా ఇక్కడ చేస్తా అంటే నడవదు. సో 100% ఈ అమ్మాయి తప్పు ఉంది. దివ్య దగ్గర తప్పే లేదు, సారీ చెప్తుంది. చాలాసేపు డిస్కషన్ ఉంటుంది లైవ్లో. అది ఫస్ట్ బిహేవియర్. ఈ శ్రీనివాస్ సాయి కూడా అటు ఇటు కొంచెము మధ్యలో మధ్యలో పుల్లలు పెట్టే రకంగా ఉన్నాడు. నాకు ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాము వీడియోలో. అటు కళ్యాణ్తో మాట్లాడతాడు, కళ్యాణ్తో మాట్లాడే మాటలు ఇటు చెప్తాడు, ఇక్కడ మాట్లాడే మాటలు అటు చెప్తాడు. సో డేంజరస్గా ఉన్నాడు ఈ క్యాండిడేట్ అనిపించింది. ముందు ముందు ఎన్ని గొడవలు అవుతాయో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. తర్వాత దివ్యాది అదేంటి ఫుడ్ మానిటర్గా తీసేసి మాధురికి ఎందుకు ఇచ్చాడు అక్కడ? అసలు రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు. అక్కడ ఎందుకు ఇచ్చాడో అది ఎందుకు నాకు అంటే ఈమెకు ఆ టీంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే ఈమెకు అన్యాయం చేసినట్టుగా నాకు అనిపించింది. దివ్యను అన్నిట్లలో తొక్కినట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు సార్ ఎందుకో ఏమో. ప్రతిదీ పాయింట్అవుట్ చేసి వైల్డ్ కార్డ్సే కరెక్టు, మీరు తప్పు. అక్కడ మాధురి గారు కరెక్ట్గా చెప్పాల్సింది కదా. ఇప్పుడు ఫుడ్ మానిటర్గా ఉంటే ఇలాంటివి ఉంటాయి అంటే నువ్వే ఫుడ్ మానిటర్గా 16 parts డివైడ్ ఉంటుందని నువ్వు వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దివ్యని తప్పులో పడేద్దామని చూసినట్టు అనిపించింది నాకు సార్. గట్టిగా మాట్లాడుతుంది ఆ ముక్కతే. అసలు దివ్య సేవ్ అవ్వడానికి రీజనే మాధురి గారితో గొడవ ఇవన్నీ, లేకపోతే దివ్యనే వెళ్ళిపోయేది. సో ఇక్కడ ఏంటంటే అందరూ దివ్య వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా అందరూ ఆమెను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. దివ్య నాకు ఫస్ట్లో నచ్చలేదు, కానీ ఇలాంటి క్యాండిడేట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో నాకు ఈ ఓవరాల్గా ఏమనిపించిందంటే వైల్డ్ కార్డ్స్ని వెనకేసుకొచ్చి వీళ్ళని తిట్టినట్టుగా నాకైతే అనిపించింది. అబ్బా ఓవరాల్ ఎపిసోడ్ నేను ఎంతో ఊపులో ఉంటుంది అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపించింది. సో ఇంకా ప్రోమోలో ఉన్నంత జోసు అదైతే లేదు. సో లిటరల్లీ ఏదో అన్యాయం జరుగుతున్న ఫీలింగే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి.